ఇన్సైడ్ అవుట్ 2 ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2015లో వచ్చినటువంటి ఇన్సైడ్ అవుట్ సినిమాకి సీక్వెల్గా ఈ సినిమా వచ్చింది. అయితే 2015లో వచ్చినటువంటి సినిమా కన్నా ఎన్నో రేట్లు అద్భుతంగా ఈ సినిమా ఉంది. ఇందులో 13 ఏళ్ల ప్రాయంలో, అంటే అప్పుడే ఇంకా పింపుల్స్ అలాంటివి వచ్చేటువంటి దశలో, అంటే బాల్య దశ నుంచి యవ్వన దశలోకి అడుగు పెడుతున్న ఒక అమ్మాయిలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏవైతున్నాయో ఆ ఎమోషన్స్ ఆమె కల్లో బయటకు వచ్చి ఆ ఎమోషన్స్ ఆమెకి ఎదురు పడితే ఏ రకంగా ఉంటుందనేటువంటి ఒక థాట్ తోటి, ఒక డిఫరెంట్ థాట్ తోటి ఈ సినిమా తీయడం జరిగింది. అయితే తీసుకున్నటువంటి థాట్స్ ఏంటంటే, అంటే జాయ్ అంటే ఆనందం, యాంగర్ అంటే కోపం, డిస్గిస్ట్, ఇంకా భయం, సాడ్నెస్ అంటే బాధ. ఈ ఎమోషన్స్ ఒక్కొక్క రంగును దాల్చి అవి ఒక్కొక్క, అంటే ప్లూటో లాగా వాటి రకరకాల దాన్ని తీసుకున్నటువంటి ఇది కూడా దానికి మొత్తం ఇట్లా మూతి ఇక్కడ దాకా విలపుగా ఉంటుంది. సో అట్లా పిల్లలకి ఇష్టమైన రంగులు, ఆ రంగులు ఎంత బాగుంటాయంటే అన్ని ఆకట్టుకునే రంగులతోటి మనకి ఇన్సైడ్ అవుట్ 2లో చూపించినటువంటి విధానం, యానిమేషన్ ద్వారా ఈ ఎమోషన్స్ బయటకు వచ్చినప్పుడు, ఆ ఎమోషన్స్ ఈమె పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు అవన్నీ బయటకు వచ్చినప్పుడు ఈమెకి యాక్చువల్లీ ఒక ప్లేయర్ కావాలని ఉంటుంది. అయితే తను అన్ని విధాలా కూడా తను బలహీనురాలన్నటువంటి ఒక ఏమంటే ఒక నిర్లిప్తమైనటువంటి భావం ఆమెలో పేరుకుపోయి ఉంటుంది. ఒక అసంతృప్తి ఉంటుంది తనలో, చేవ లేదనేటువంటి ఒక నిమ్నభావం ఉంటుంది. తనని తను తక్కువ అంచనా వేసుకునేటువంటి ఒక పిరికితనం ఉంటుంది. వాటిని దాటుకొని ఆ ఎమోషన్స్ బయటకు వచ్చి ఆ ఎమోషన్స్ ఒక కామెడీ షో లాగా అవి పోట్లాడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు పైన పేర్కొన్నటువంటి ఎమోషన్స్తో పాటు యాంగ్జైటీ అంటే ఏంటి? ఆతృత. అది ఆతృతతో పాటు ఎన్వి, ఎంబరాజ్మెంటు, ఎన్ని లాంటి భావాలు, అంటే ఉద్విగ్నతతో పాటు, తర్వాత నిర్లిప్తతతో పాటు, తర్వాత ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడా బయటకు వచ్చి గోల చేస్తే ఏ రకంగా ఉంటుందనేది ఈ సినిమా. సో రైలీ అనే పేరుతో ఒక క్యారెక్టర్. సో యాక్చువల్ ఏంటంటే ఈమెకి ఒక హాకీ దాని కింద తను టీనేజ్ గర్ల్గా అప్పుడే ఒక స్కూల్లోకి అడుగుపెట్టినప్పుడు కొత్త ఫ్రెండ్స్ అక్కడ పరిచయం అయినప్పుడు ఒక అమ్మాయి ఆమెను తీసుకెళ్తుంది. తర్వాత ఈమె ఆడుకోవాలని చెప్పేసి ఉన్నప్పుడు తను ఓడిపోతుందేమో, గోల్ చేయలేదేమో అనే దాన్ని ఒక ఏమంటారంటే తనను తాను తక్కువ చేసుకునేటువంటి భావనలో ఉంటుంది ఆమె. దాన్ని ఏమంటారు? తనను తాను తక్కువ చేసుకునే భావాన్ని, ఒక ఆత్మస్థైర్యం లేకపోవడం, అట్లాంటి ఒక ఫీలింగ్లో ఆ అమ్మాయి ఉంటుంది. సో ఆమెకి అటువంటి ఆ భావం నుంచి బయటకు తీసుకురావాలని ఈ ఎమోషన్స్ అన్నీ కూడా పడుకున్నప్పుడు అన్ని రంగురంగుల వేషాలు ధారించి ఒక కామిక్ దీని కింద, అంటే ఒక యానిమేషన్ ఫిలిం లాగా ఒక అద్భుతంగా ఒక అమ్మాయి ఆలోచనలు, అంటే ఈ యొక్క ఆమెలో ఉన్నటువంటి కోపం కానీ, జాయ్ కానీ, ఇటువంటివన్నీ బయటకు వచ్చి అనే ఒక ఆలోచనకి మనం ఫుల్ మార్కులు ఇచ్చేయచ్చు. అందుకే ఇవాళ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద బ్లాక్ బస్టర్గా ఇన్సైడ్ అవుట్ 2 నిలబడిందంటే, ఒక యానిమేషన్ సినిమా ఇంత మేరకు విజయం సాధించిందంటే ఆ తీసుకున్న కాన్సెప్ట్ కానీ, ఆ తీసుకున్న స్క్రిప్ట్ కానీ, ఆ తీసుకున్న డైలాగ్స్ కానీ, అద్భుతమైనటువంటి హావభావాలు. ముఖ్యంగా ఇప్పుడు ఇందులో మనుషులు క్యారెక్టర్ చేస్తున్నటువంటి ముఖాల్లో చూస్తే మనకి ఎక్స్ప్రెషన్స్ కూడా మనకు మనుషుల మీద నుంచి చేశారేమో అనిపించే విధంగా ఉంటుంది యానిమేషన్. ఆ తర్వాత మళ్ళీ జంతువుల్లోకి మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ ఆ కామిక్ టాయ్స్ అవైతే కార్టూన్లు ఉంటాయో వాటి మీద. సో అలా చేసిన తర్వాత పైనుంచి బంతులు రావడం, మ్యాజికల్గా గీతలు ఏర్పడము, ఆ తర్వాత అన్నీ పేలిపోవడము, అది మన బాంబులాగా కాలిస్తే అది ఎగిరిపోవడము, అవి ఎక్కడో బంతులు ఎక్కడో పడ్డము, వీళ్ళు ఏదో దేశంలోకి వెళ్ళిపోవడము, ఊహల్లోకి వెళ్ళిపోవడము, ఈమె ఎమోషన్స్ తగ్గట్టుగా ఇక్కడ హాకీ ఆడుతున్నట్టుగా గ్రౌండ్ చూపించడం, ఆ గ్రౌండ్ తర్వాత మళ్ళీ బయటికి రావడం, ఈ అమ్మాయి మళ్ళీ ఊహించుకోవడము, తల్లి వచ్చి పిలవడము, ఆ తర్వాత తోటి ఫ్రెండ్స్ మాట్లాడడము, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఆ అమ్మాయి భావాలు మనకి తొణికిసలాడుతూ మనని ఏదో లోకాలకు తీసుకెళ్ళిపోయి ఆ కార్టూన్ షోని పెద్దవాళ్ళు కూడా సంభ్రమాశ్చర్యాలతో అలా చూసే విధంగా తీసినటువంటి ఇన్సైడ్ అవుట్ 2 సినిమాకి హ్యాట్స్ ఆఫ్. చాలా అద్భుతమైనటువంటి కూర్పు, అద్భుతమైనటువంటి యానిమేషన్, అద్భుతమైనటువంటి ఎడిటింగు, అద్భుతమైనటువంటి రచన, అద్భుతమైనటువంటి వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ అంటే ఏదైతే ఉందో యానిమేషన్ వాళ్ళు చేసిన తీరు చూస్తే అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉండి సినిమాని ఏదో రూపంలోకి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా రంగులు కూడా గమనించుకుంటే మనము
7 క్యారెక్టర్లు ప్రధానంగా ఉంటాయి. ఆ 7 క్యారెక్టర్లు ప్రధానంగా ఉన్నటువంటి కలర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా అద్భుతంగా ఉంటాయి. దాన్ని అటు కళకి, ఇటు ఈలకు ఇలా అంటే ఇక్కడ జగానికి, ఈ జగానికి, ఆ ఊహా జగానికి మధ్యలో లింక్ లాగా మధ్యలో అమ్మాయిలు ఇవ్వడము, పడుకోవడం అన్నీ చూపిస్తూ చివరికి తనలో ఉన్నటువంటి ఆ నైరాశ్యాన్ని, ఆ నిర్వీర్యతను, ఆ తర్వాత ఏదైతే చేతగానితనం ఉందో తనలో ఉన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని, ముఖ్యంగా తను తక్కువ అనేటువంటి ఆ ఫీలింగ్ని ఆ అమ్మాయి ఆ భావాల్లోంచి ఎలా బయటపడింది అన్నది ఇన్సైడ్ అవుట్ కథ. సో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని మనలోని భావాలు రూపాలు సంతరించుకొని కార్టూన్స్ చేయాలన్నటువంటి ఒక భావనకే ఇందాకే చెప్పినట్టుగా మార్కులు మనం ఇచ్చేస్తే దాన్ని అందంగా మనకు స్క్రీన్ మీద చూపించినటువంటి తీరు, అది 3D ఎఫెక్ట్లో ఎంతో అద్భుతంగా చేర్చినటువంటి నిజంగా జరుగుతుందేమో మన ముందు అనే విధంగా ఆ కార్టూన్ చూస్తుంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కేరింతలు కొట్టే గొప్ప సినిమాగా దీన్ని రూపొందించారు. హ్యాట్స్ ఆఫ్ టు మేకర్. న్యూనతగా ఉన్నప్పుడు దాక్కున్నటువంటి ఒక చిన్న కార్టూను, అంటే ఈమె లోని ఒక పిరికితనం అనుకోండి, ఆ దాక్కున్నప్పుడు ఇంకొక క్యారెక్టర్ ఇట్లా జిబ్ ఇలా పెట్టుకునే క్యారెక్టరు వచ్చి ఆ క్యారెక్టరు ఆ బుక్స్ అడ్డం పెట్టి ఈమెను లైబ్రరీలో దాచడం, ఆ తర్వాత ఆమె ఏదో కోపంగా ఏదో ఒకటి నొక్కేస్తే అక్కడ రిమోట్ దాంట్లో నొక్కేస్తే అవన్నీ పేలిపోవడము, అవి ఎక్కడెక్కడికో ఎగిరిపోవడము, దాని తగ్గట్టుగా వీళ్ళు బంతులు రౌండ్ ఆడుకునే బంతుల మధ్య వీళ్ళు కొట్టుకుపోవడం, ఆ దృశ్యాల్ని మనము చెప్పలేము అసలు. ఆ రివ్యూ చేయాలంటే కూడా చాలా కష్టం. అంత అద్భుతమైనటువంటి ఆ రంగులు, ఆ హంగులు, ఆ ఆర్భాటాలు, తర్వాత ఆ ఎమోషన్ వచ్చినటువంటి రూపాలను చూస్తే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం చేయలేము. అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఇప్పుడు దీనికి పోటీగా రీసెంట్గా వచ్చిన డెస్పికబుల్ మీ 4 కన్నా కూడా ఈ సినిమా అద్భుతంగా ముందుకెళ్తుందంటే, ఇంకా వన్నీ తగ్గకుండా ఇంకా ముందుకెళ్తుందంటే ఈ సినిమా యొక్క గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. 2D, IMAX 3D, 4DX, తర్వాత MX 4D, 3D, ICE 3D, 3D, MX 40, తర్వాత 4DX 3D, IMAX 2Dలో రూపొందించుకున్న ఈ సినిమా నిడివి వచ్చేసి, అంటే మనకు భాషలేమో తెలుగు, హిందీ, తమిళ్లో ఇక్కడ విడుదలైంది. 1:36 నిమిషాల ఈ యానిమేషన్ కామెడీ డ్రామా ఫిలిము క్లియర్ యూ సర్టిఫికేట్ తెచ్చుకుంది. 14 జూన్ 2024న ఈ సినిమా విడుదలైంది. ఇక ఇంగ్లీష్లో దీని మీద 2 లైన్లు ఏమనంటే, డిస్నీ అండ్ పిక్సార్స్ ఇన్సైడ్ అవుట్ టు రిటర్న్స్ టు ది మైండ్ ఆఫ్ న్యూలీ మింటెడ్ టీనేజర్ రైలీ జస్ట్ యాజ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ అండర్గోయింగ్ a sudden demolition to make rooms for something entirely unexpected, new emotions, joy, sadness, anger, fear and disgust, who have long been running a successful operation by all accounts are not sure how to feel when anxiety shows up, and it looks like she's not alone. తర్వాత ఆమె ఏ రకంగా ఆ ఎమోషన్స్ని తట్టుకొని గెలిచి తను ఏదైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించింది, ఎప్పుడైతే నాకు సాధ్యపడదు అని ఏదైతే అనుకుంటుందో నేను సాధించగలను అని ఏ రకంగా అమ్మాయి సాధించింది అన్నది ఈ అద్భుతమైన సినిమా యొక్క సారాంశం. అంటే కాన్ఫిడెన్స్ని ఎప్పుడు ఓడిపోకూడదు, తనలో నుండి భయాల్ని, ఆందోళనను, యాంగ్జైటీని అన్నీ వదిలిపెట్టి ఆ డిస్గస్ట్ నుంచి బయటపడి ఏ రకంగా అమ్మాయి గెలిచిందన్నది ఈ విజయ కథనమే ఇన్సైడ్ అవుట్ 2. ఇంత బాగుంది చూడండి, టైటిల్ కూడా ఇన్సైడ్ అవుట్ 2 అనేటువంటి ఈ సినిమా. సో రికార్డులు తిరగరాస్తూ ఇంత అద్భుతంగా వెళ్తున్నటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ చూశారు కదా, 4/5 అనగా 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక అద్భుతమైన సినిమాను చూసినటువంటి ఫీల్ కలిగిస్తుంది మీకు ఈ సినిమా. సో ఈ పిల్లల్ని తీసుకొని హాలిడేస్లో ఈ సినిమాకి వెళ్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలని చెప్పి కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. మా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. మాధవ్ గారి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ఛానల్స్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.